SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. హెల్దీ కాన్వర్జేషన్స్ ఇన్ ఐటీ మీడియా ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం ప్రముఖ సీనియర్ న్యూరో సర్జన్ రంగనాథం గారితో ఉన్నాము. అయితే బాబీ ముకాములా ఈయన అమెరికా మెడికల్ అసోసియేషన్ వన్ ఆఫ్ ద మెంబర్గా ఎలెక్ట్ అయ్యారు. అసలు ఎవరు మన భారతీయ సంతతికి చెందిన ఈ బాబీ ముకాములా, ఇక్కడికి ఎలా వెళ్ళారు, ఆయన అసలు ఏంటి ఇంత ప్రసిద్ధిగాంచిన అమెరికన్ మెడికల్ అసోసియేషన్లో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నారు అంటే బిహైండ్ ద రీజన్ ఏంటి తెలుసుకుందాము. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సో బాబీ ముకాములా మన భారతీయ సంతతికి చెందిన వాళ్ళు అక్కడికి వెళ్ళి వన్ ఆఫ్ ద మెంబర్గా ఎన్నిక అవడం అనేది నిజంగా మన అందరికీ చాలా ప్రౌడ్ మూమెంట్, చాలా గర్వకారణం. ఏంటంటే ఆయన మెంబర్గా కాదు, ఆ ప్రఖ్యాత సంస్థ ఏదైతే 1847లో స్థాపించబడిందో అమెరికన్ డాక్టర్స్ అసోసియేషన్, మెడికల్ అసోసియేషన్, దానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు, మెంబర్గా కాదు. ఆ సంస్థ తాలూకా చరిత్రలో ఒక భారతీయ సంతతి డాక్టర్ ఇంతవరకు ఎప్పుడు కూడా ఎన్నిక కాలేదు. అంటే చాలా గొప్ప విషయం కదా. అందులో ఆయన వయసు ఉన్నదల్లా 53 ఏళ్ళు. ఇప్పుడు ఆ సంస్థ గురించి ఆలోచిస్తే అందులో మెంబర్స్ ఏమిటంటే 2,16,000 పైన డాక్టర్లు ఉంటారు. అన్ని అంటే అమెరికాలో ఉన్న ప్రతి డాక్టర్. ఇప్పుడు మనకి ఎయిమ్స్ ఎలాగో అక్కడ లైక్ ఎయిమ్స్ కన్నా అది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒకటి ఉంది. అంటే డాక్టర్స్ అందరికీ ఒక అసోసియేషన్ ప్రాక్టీస్, అలాంటిది అమెరికన్ మెడికల్ అసోసియేషన్. అది దానికి అధ్యక్షుడు. ఇంకా దీని ముఖ్యత ఏమిటంటే ఇప్పుడు వాషింగ్టన్ DC ఏదైతే అమెరికా రాజధానిలో ఏదైనా పనులు కావాలంటే వీళ్ళకు ఉన్నటువంటి చొరవ, అక్కడ ఎబిలిటీ వాళ్ళకి చేయడానికి ఇంకెవరికి లేదు. రాజకీయ పార్టీలకు ఫండింగ్ ఇస్తారు, గ్రాంట్స్ ఇస్తూ ఉంటారు. అంటే చాలా ముఖ్యమైన, చాలా పట్టు ఉన్నటువంటి ఒక సంస్థ. దానికి ఒక భారతీయ లేకపోతే ఇన్నాళ్ళలో ఎప్పటి నుంచో భారతీయులు అక్కడ వెళ్తున్నారు డాక్టర్లు. మరి ఆయన ఇంకొక అధ్యక్షుడు ఎందుకు కాలేదు? మెంబర్స్ అయితే అందరూ. అది గొప్పతనం. అదే కాకుండా ఇక్కడ 2-3 విషయాలు. ఈయన వయసు 53. గత సంవత్సరం నవంబర్లో ఒక దగ్గర మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే ఆయన ఒక విషయం ఆయన మాటల్లో తర్వాత ఇంటర్వ్యూలో చెప్పాడు. బ్రెయిన్ ఫాట్ అని చెప్పాడు. మనం ఫాట్ వాకింగ్ అని మనం ఒకసారి, అది వినడానికి కూడా కొంచెం తేడాగా ఉంది. బ్రెయిన్ ఫాట్ అంటే మెదడు, దాన్ని మామూలుగా తర్జుమా చేసుకుంటే మెదడు లోపల అపాన వాయువు అన్నట్టు. కొంచెం విచిత్రంగా ఉంటుంది, ఎబ్బెట్టుగా కూడా అనిపిస్తుంది. అదేమిటిది? బ్రెయిన్ ఫాగ్ అని కొన్నాళ్ళు మాట్లాడుకున్నాం. ఏది కోవిడ్ టైంలో బ్రెయిన్ ఫాగు అసలు పూర్తిగా మేదంతా తెర అయిపోయింది, జ్ఞాపకం లేదు. అలాగే స్పీచ్ చేంజ్ అనిపిస్తుంది ఒకటి. సీనియర్ మూమెంట్, పెద్దవాళ్ళు వచ్చేదాని ప్రాబ్లం. ఇలాగ దానికి కొన్ని పేర్లు ఉన్నాయి. మొత్తమే జరిగింది ఏమిటి? ఆయనకి ఏదో మెదడులో గాలిపోయినట్టు, ఏదో మంటలాగా ఒక 2 నిమిషాలు, 2 మీటింగ్లో ఉన్నాడు ఆయన. 2 నిమిషాలు అసలు ఏ భాష మాట్లాడుతున్నానో తెలియని గజిబి పరిస్థితి. 2 నిమిషాలు తర్వాత తేరుకున్నాడు. ఇక్కడ నేను అమెరికా తాలూకా ఏదైతే వ్యవస్థ, కోర్స్ ఆయనకు VIP, మంచి డాక్టర్. ఆయన ఒక హెడ్ అండ్ నెక్ సర్జన్, ఆంకాలజిస్ట్, ఆంకాలజీ సర్జన్, క్యాన్సర్ సర్జన్, చాలా ప్రఖ్యాత సర్జన్. 1970 ప్రాంతంలో వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆంధ్ర రాష్ట్రం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పటిది, ఆ దేశానికి వెళ్ళారు వలస. ఫ్లింట్ అని మిచిగన్ పక్కనే ఒక చిన్న ప్రాంతంలో సెటిల్ అయ్యారు. మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈ డాక్టర్ ముకాములా, ఆయన పేరు శ్రీనివాస్ బాబీ ముకాములా. బాబీ ఎందుకు వచ్చింది మనకు వివరాలు అయితే లేవు, కానీ వాళ్ళు ఫాలో అయ్యేది మాత్రం హిందూ మతమే, హిందూ ధర్మమే అని సమాచారం. ఈ రోజు కూడా హర్షించదలిసిన విషయం. సరే, వాళ్ళ నాన్నగారు అక్కడ ప్రాక్టీస్ చేశారు. ఈ అబ్బాయి అక్కడే పుట్టడం, అక్కడే కాలేజీ, మెడికల్ కాలేజ్, హార్లీ మెడికల్ కాలేజ్ చదువుకున్నాడు. ఇక్కడ వ్యవస్థ గురించి ఎందుకు చెప్తున్నానంటే, సరే ప్రాబ్లం వచ్చింది. వెంటనే ఫస్ట్ ఏం చేశారంటే, ఇది TI అనుకున్నాం మనం, ఒకసారి దాని మీద కూడా వీడియో చేశాం. TI అంటే ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్. అంటే సడన్గా ఏదో తేడా రావడం, మెదడు లోపల రక్తం సప్లై తగ్గడం, మాటలో తేడా రావడం కానీ, చేయి కాళ్ళు తిమ్మిరి కానీ, ఏదన్నా కానీ రావడం, చిన్న తేడా. అలాంటిది అనుకుని దాన్ని కొన్ని టెస్టులు చేశారు. ఫస్ట్ టెస్ట్ ఏం చేశారు? BP ఎలా ఉంది? BP నార్మల్ ఉంది. 53 సంవత్సరాలు చక్కగా ట్రిమ్గా ఒక
మంచి స్పోర్ట్స్ మ్యాన్లో ఉంటాడు ఆయన. రెండవది గుండెలో కానీ ఏదన్నా కారణం వల్ల బీపీ మిస్ అయినా కానీ గుండె ప్రతిస్పందన ఏదైతే ఉంటుందో కానీ తేడా ఉంటే ఆర్టిల్ ఫిబ్రిలేషన్ అంటారు. దానివల్ల కూడా ఒక్కొక్కసారి ఇలాంటి ప్రాబ్లం రావడానికి ఆస్కారం. అవన్నీ టెస్టులు చేశారు, అవన్నీ నార్మల్ వచ్చాయి. వెంటనే బ్రెయిన్కి ఎంఆర్ఐ చేశారు. బ్రెయిన్కి ఎంఆర్ఐ చేయగా ఎడం పక్క మెదడులో టెంపరల్ లోబులో 8 సెంటీమీటర్ల ట్యూమర్ ఉందని తెలిసింది. ఇక్కడ 2 విషయాలు ఎందుకు నేను నొక్కి వక్కానించాల్సి వస్తుందంటే 8 సెంటీమీటర్ల ట్యూమరు బ్రెయిన్లో ఎడమ పక్క నుండి ఆ ఒక్క చిన్న తేడా తప్ప ఏమాత్రం కూడా రాలేదు ఇబ్బంది. మామూలుగా బ్రెయిన్లో ట్యూమర్ లక్షణాలు తలనొప్పి అంటాం, వాంతులు అంటాం, గంటలో చూపు తగ్గడం, ఫిట్స్ అంటాం, అసలు ఏవీ రాకుండా ఇంత పెద్ద ట్యూమర్ ఉండడం విచిత్రం కాదా? అదే కాకుండా అది వెంటనే వచ్చింది. సో ఆ తర్వాత నెక్స్ట్ 1 వీక్లో ఒక 5 టాప్ న్యూరో సర్జన్స్ అమెరికాలో ఉన్న వాళ్ళతో జూమ్ మీటింగ్లు మాట్లాడాడు. అంటే ఏం చేయాలి, ఏం చేస్తే అవసరం ఎంచుకోలేము. చివరికి డిసెంబర్ 13వ తారీఖున ప్రపంచ ప్రఖ్యాత మేయో క్లినిక్లో ఆయనకు బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. ఈ బ్రెయిన్ ఆపరేషన్లో అవేక్ రీనాటమీ అని ఉంటుంది. అంటే ఏంటి, పేషెంట్ మెలకువతో ఉండగానే ఆపరేషన్ చేసే ప్రక్రియ. ఇంతకుముందు మేము కూడా చేసాం. ఓన్లీ సెడేషన్ ఇచ్చి పేషెంట్తో మాట్లాడుతూ చేస్తాం. ఇంతకుముందు మేము ఒక 6 సంవత్సరాల క్రితం అవేక్ రీనాటమీ అనేది చేయడం జరిగింది మేము కూడా. వేరే పెయిన్ ఉండదా సార్? పెయిన్ ఉంటుంది, కొంచెం పెయిన్ తగ్గడానికి మందులు ఇవ్వడం, కానీ పూర్తిగా సెడేషన్ ఏదైతే ఎనస్థీషియా ఇవ్వడం అనేది లేకుండా. ముఖ్యంగా ఎడం పక్కన ఎవరికైతే ఇలాంటి ట్యూమర్ ఉంటుందో వాళ్ళకి ఒక ప్రాబ్లం ఏంటంటే స్పీచ్, మాటలో తేడా రావచ్చు. ఆపరేషన్ టైంలో ఆపరేషన్ చేస్తున్నప్పుడు మాట కేంద్రం ఏదైతే ఉందో స్పీచ్ సెంటర్ కానీ మనం డ్యామేజ్ చేస్తే ఎనస్థీషియాలు ఉంటే ఆ టైంలో తెలియదు కదా. మెలకువగా ఉండేటట్టు ఏమాత్రం తేడా వస్తే మనకు ఒక హెచ్చరిక అక్కడికి వెళ్ళకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని వాళ్ళు చేశారు. చేసి ట్యూమర్ని 90% తీశారు. దాని తర్వాత ఏమిటి, దాని డయాగ్నోసిస్ ఏమిటంటే ఆస్ట్రోసైటోమా గ్రేడ్ 2. దీని గురించి తర్వాత 2 మాటలు మాట్లాడుకున్నాం. తర్వాత ఆయన చెప్తాడు కొన్ని వారాల పాటు అసలు ఏం చేస్తున్నాడు, చాలా ఇబ్బంది అయింది అన్నాడు. మాట మాట్లాడడం కష్టమైంది. స్పీచ్ థెరపీ ఫాలో అయ్యాడు. ఆ తర్వాత నెమ్మదిగా రోజు కంటే 1 గంటే పడుకునేవాడట ఆయన. అంటే దాని ఎఫెక్ట్ అది, ఆ నొప్పి, ఆ ప్రాబ్లం మానిపోయినా కూడా నెమ్మదిగా అది ఒక 5-6 వారాలు పూర్తిగా రికవర్ అయిపోయాడు. సరే మీరు అనొచ్చు, ఎంతమందికో బ్రెయిన్ ఆపరేషన్లు అవుతున్నాయి కదా డాక్టర్ గారు, ఏమిటి స్ఫూర్తి అని. 1 భారతీయ, అందులోన తెలుగువాడు. 2 ఇంతవరకు అమెరికా చరిత్రలో ఒక భారతీయ సంతతి వాడు తెలుగు వాళ్ళు సరే అధ్యక్షులు కావడం అన్నది జరగలేదు. ఆ పోస్ట్కి అధ్యక్షుడు కావడం అన్నిటికంటే నాకు నచ్చింది, మెచ్చుకోదగింది, స్ఫూర్తిదాయకమైనది కూడా ఏమిటంటే అమెరికాలో ఈ వ్యక్తికి అప్పటికే డయాగ్నోసిస్ అయింది ట్యూమర్కి ఆపరేషన్ అయింది, క్యాన్సర్ అని గ్రేడ్ 2 అని తెలుసు. అయినా కూడా అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా దీనికి ఆయన అర్హుడు, అప్పటికే ఆయన ప్రెసిడెంట్ ఎలెక్ట్, అంటే అతనికి డెసిషన్ అయిపోయింది ఈయన అవుతాడని. అప్పుడు కూడా విరవకుండా వాళ్ళ అభిప్రాయాలను మార్చుకోకుండా శ్రీనివాస్ బాబీ ముక్కామల్ని ప్రెసిడెంట్గా చేయడం ఆ సమాజం, ఆ డాక్టర్లు ఉన్నటువంటి అందరి డాక్టర్లని మెచ్చుకోవాల్సిన విషయం. ఈ మధ్యన 13వ తారీఖు నెల ఆయన దాన్ని అఫీషియల్గా ప్రెసిడెంట్ అయ్యాడు, ప్రమాణ స్వీకారం చేశాడు. అప్పుడు చెప్పిన కొన్ని మాటలు ఇంకా నాకు స్ఫూర్తిదాయకంగా అనిపించాయి. అంటే ఇది మన వలస వెళ్తున్నటువంటి భారతీయులు కొంతమంది ఏంటంటే వాళ్ళకి చాలా ముఖ్యమైన విషయం. అంటే ఏదో కారణాన్ని ఇక్కడ వ్యక్తుల పేర్లు చెప్పకపోయినా కానీ భారతదేశంలో సౌకర్యాలు కించపరచడం, లేకపోతే అమెరికాలో సౌకర్యాలు చాలా ఎక్కువ ఉన్నాయో అని చాలామంది చెప్తుంటారు. ఈయన ఆ విధంగా చెప్పలేదు. ఎందుకంటే అక్కడ ఇంటర్వ్యూయర్ ఏమన్నట్టు ఏదైతే ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఏమిటి మీరు అది సంవత్సరం పాటు ఉంటుంది ఆ పదవి, మీరు ఏం చేయబోతున్నారు అంటే ఆయన చెప్పిన మాటలు, ఈ ట్యూమర్ వచ్చిన తర్వాత థింక్ కాల్డ్ విజ్డమ్ ఆఫ్ ట్యూమర్. అంటే ట్యూమర్ వచ్చిన తర్వాత నా ఆలోచన, నా తాలూకు తెలివితనాలు వేరేగా ఉన్నాయి. దానివల్ల అతను ఒక రికవరీ కానీ ఒక ఆశ, ముందు జనాలకి ఇప్పుడు ప్రపంచం అంతటా కూడా 1,00,000 కొలది బ్రెయిన్ ట్యూమర్లు అవుతున్నాయి, 1,00,000 కొలది బ్రెయిన్ ఆపరేషన్లు అవుతున్నాయి. అయితే బ్రెయిన్ ట్యూమర్ అనేసరికి మన దేశంలో కానీ ఎక్కడన్నా కానీ ఫస్ట్ మన రాష్ట్రంలో కానీ బ్రెయిన్ ట్యూమరా, ఆపరేషనా, ఎలా ప్రాబ్లం, రికవర్ అవుతాడో లేదో ఇన్ని అనుమానాలు ఉన్న సమయంలో
ఇంత స్ఫూర్తిప్రదాత ఆయన ఆ ఇంటర్వ్యూలో అంత నవ్వుతో చక్కగా ప్రతి వివరం చెప్పేటువంటి స్పీచ్ పూర్తిగా ఎడం పక్క ఆపరేషన్ అయింది కూడా ఏమాత్రం అఫెక్ట్ అవ్వకుండా ఉన్నటువంటి ఆ ఏదైతే సీన్ ఏదైతే ఉందో క్యాస్ సీన్. ఎందుకంటే ఆయన అందుకనే స్ఫూర్తిప్రదాత. రాబోయే ఎవరికన్నా బ్రెయిన్ ట్యూమర్ రామని ఎవరికి మనం కోరుకోం. వచ్చిందంటే కూడా ఈ రోజుల సౌకర్యాలు అన్నీ ఉన్నాయని. ఇంకొక మాట నాకు చాలా నచ్చింది ఏమిటంటే ఆ ఫ్లింట్ అన్నది మిషిగన్లో ఒక పేద ప్రాంతం. వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి నుంచి అక్కడే ఉన్నారు. నేను కూడా అక్కడే చదువుకున్నాడు. అక్కడ నుంచి మన షికాగోలో దానికి ఏదైతే అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన అంటాడు ఈ ఫ్లింట్ అనే ప్రాంతంలో కొంచెం వాటర్ సప్లై తక్కువ, క్రైమ్ ఎక్కువ. అలా ప్రాంతంలో నేను చదువుకున్నాను. ఇప్పుడు నేను విఐపిని కాబట్టి కొన్ని ఒక వారంలోనే అంత డయాగ్నోస్ అయిపోయింది. దయచేసి అందరూ అనుకోకండి మిగతా ఏదైతే ఫ్లింట్లోనే ఉన్న వారికి ఏదైతే పక్కన ఏదైతే కొన్ని కిలోమీటర్ దూరంలో ఉండే వాళ్ళకి ఇదే రకమైన వైద్యం అందుతుందా అంటే కాదు. అంటే అక్కడ ఉన్న లిమిటేషన్ ఏదైతే సౌకర్యాలు అమెరికాలో కూడా ఉన్న సౌకర్యాల గురించి ఆయన క్లియర్గా చెప్పాడు. సో అది చాలా ముఖ్యం. అదే కాకుండా ఆయన అన్నాడు అమెరికాలో వ్యవస్థ ఏమిటి, ఫస్ట్ ఒక ఎంఆర్ఐ చేయాలి, దానికి అప్రూవల్ తీసుకోవాలి, అంటే దానికి ఇది చేయొచ్చు అనుమతి, కొంతసేపు దానికోసం వెయిట్ చేయాలి, మళ్ళీ తర్వాత ఎంఆర్ఐ కోసం అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయాలి, తర్వాత ఎవరో ఒక ప్రఖ్యాతమైన వ్యక్తి ఒక టాప్ న్యూరోసర్జన్ ఆపరేషన్ చేసేదానికి దొరుకుతుందా లేదా. ఇలాంటి వ్యవస్థ ఉన్న సమయంలో నేను విఐపిని కాబట్టి దీనికి అయింది. ఎంతమంది ఇలా క్లియర్గా చెప్తారు చూడండి. సో ఆయన ముఖ్యమైన ఆలోచన ఏమిటంటే ఈ పేద ఏదైతే భాగ్యవంతుల మధ్యన ఉన్నటువంటి ఆరోగ్యం కోసం తారతమ్యాలను తగ్గించడానికి నేను పూర్తిగా నేను ప్రయత్నిస్తానని చెప్పాడు. ఓకే, వాళ్ళందరికీ కూడా మంచి వైద్యాన్ని ఇస్తాను. ఎందుకు అంటే అమెరికాలో ఇంత ప్రగతి చెందిన వైద్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా అమెరికాలో కూడా కొన్ని ప్రాంతాలు ఈ పేద భాగ్యవంతుల మధ్య తేడా ఉంది, బిఏపీ కల్చర్ ఉంది. కాబట్టి అందరికి కూడా అదే రకమైన వైద్యం అందేయడానికి ప్రయత్నం చేయాలి. సో అక్కడికి వెళ్ళగానే అంతా జరిగిపోతుంది అనే అది కూడా చెప్పాడు. ఇన్సూరెన్స్ గురించి కూడా ఇదే వ్యవస్థ. దానికి ఒక 2 మాటలు చెప్పాడు ఆయన. అవర్ పేషెంట్స్ డిజర్వ్ మోర్, అంటే మన పేషెంట్లకి ఇంకా బెటర్ వైద్యం, వాళ్ళ హక్కుదారులు. డాక్టర్స్ కూడా ఫెసిలిటీస్ చాలా అవసరం, హక్కుదారులు. ది డాక్టర్స్ డిజర్వ్ బెటర్, ద నేషన్ డిజర్వ్స్ బెటర్. మన దేశం కూడా ఎంతకంటే బెటర్గా ఉండాలి అని ఈ మాటలు నాకు ఎంతో నచ్చాయి. ఎందుకంటే ఆపరేషన్ అయిన తర్వాత ఎంతో మంది ఇంకా నా జీవితం ఇంతే అయిపోయింది, ఇక్కడతో అయిపోయింది అని, నేనేం ఏం చేయలేను ఆపరేషన్, అందులో ఎడం పక్క మాట. అసలు ఎంతమంది పేషెంట్లు నేను చూస్తున్నాను 43 సంవత్సరాలు నా అనుభవంలో న్యూరో సర్జరీతో ఆపరేషన్ అయిపోయి మాట తేడా ఉంటుందని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చుట్టాలందరూ భయపడిపోతారు. మరి అదేగా ఆలోచిస్తే శ్రీనివాస్ ముక్కామల ఈరోజు అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యేవాడు. సరే కదా, అక్కడ కూడా అదే చెప్తాడు. ఇదంతా ఒక విజనం. అది తర్వాత పేషెంట్లతో నేను ఎలాగ ఇంకా బిహేవ్ చేయాలి, వాళ్ళ తాలూకు అవసరాలను ఎలాగ అర్థం చేసుకోవాలి, ఇంకా చేయడానికి నాకు ఇది దోహదకారి అయింది అని ఆయన ఒక పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తున్నాడు. సైన్స్ ప్రకారం ఏమిటంటే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరలాజికల్ సర్జన్స్ వాళ్ళ సమాచారం కూడా ఈ గ్రేడ్ 2 ఆస్ట్రోసైటోమా అన్నది క్యాన్సర్, మెదడు క్యాన్సర్. అది ఒక రకమే. దాంట్లో 4 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, 3, 4. గ్రేడ్ 1 అన్నది అన్నిటికంటే తక్కువ ప్రమాదం, గ్రేడ్ 2 అన్నది మధ్యస్థ రకం, 3, 4 అన్నది అన్నిటికంటే ప్రమాదం. ఇక్కడ మరి ఆయనకి మామూలుగా క్యాన్సర్కి ఆపరేషన్, ట్యూమర్కి ఆపరేషన్ అయిన తర్వాత బ్రెయిన్కి ఇంకా కొన్ని విధానాలు ఉన్నాయి, రేడియేషన్ అండ్ కీమోథెరపీ. ఈయనకి అక్కడ డాక్టర్లు అందరూ కూడా మీటింగ్ పెట్టి మళ్ళీ రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ అవసరం లేదన్నారు. అదే కాకుండా ఆయన మాటల్లోనే 10 నుంచి 15 సంవత్సరాలు హాయిగా బతకొచ్చు ట్యూమర్ రాకుండా మళ్ళీ అని కూడా చెప్పారట. దానికి కారణాలు ఏంటంటే ఆయన వయసు, అదర్వైజ్ పూర్తిగా పూర్ణ ఆరోగ్యవంతుడు, ఇంకేమి కాంప్లికేషన్ లేవు. ఆపరేషన్ ముందు కానీ ఆపరేషన్ తర్వాత కానీ ఒక్క మాటలో తేడా కానీ ఇంకేం రాలేదు. ఇవన్నీ దృష్ట్యా ఆ ట్యూమర్ కూడా మెదడులో 2 భాగాలు ఉంటాయి. ఎడమ భాగం నుంచి కుడి భాగం ఇంకా పాకలేదు, కాబట్టి రేడియేషన్ అక్కర్లేదని అక్కడ డాక్టర్లు వెంటనే రికగ్నైజ్ చేయడం వల్ల సివియారిటీ అనేది కేసెస్లో తగ్గింది. అంటే ఇప్పుడు రేడియేషన్ గురించి కూడా ఏమిటంటే ఈ రోజుల్లో రేడియేషన్ అనేది పాతకాలంలాగా ఏదో శరీరం అంతా తలంతా వికృతంగా అయిపోయి జుట్టు ఊడిపోయి ఏదో ఇబ్బంది పడినట్టు కాదు.
రేడియేషన్ అన్నది ఈ రోజుల్లో కొన్ని వెంట్రుకలు తప్పపోవడానికి ఆస్కారం లేని గొప్ప పద్ధతులు వచ్చాయి. స్టీరియోటాక్టిక్ రేడియేషన్ అంటే ఏమిటి, మెదడు చుట్టుపక్కల ప్రాంతం ఏమాత్రం డ్యామేజ్ కాకుండా ఒక్క చోమరు ఉన్న ప్రాంతంలో ఒక రేడియేషన్ ఇచ్చేటువంటి ప్రక్రియ ఇది హైదరాబాద్ నగరంలోనే ఉంది. ఎంఆర్ లినెక్కన్ ఉంది. ఈ మధ్యకాలంలో ఒక స్థానంలో గామా నైఫ్ అని వచ్చింది. అంటే ఇన్ని సౌకర్యాలు ఉన్న ఇటువంటి రాష్ట్రం మన ఎక్కడో భాగ్యనగరంలోనే ఇప్పుడు ఎంఆర్ఐ తీసుకోండి, మీరు అర్థం చేసుకోండి, అక్కడ ఏవో సౌకర్యాలు ఉన్నాయి మన దేశంలో మన రాష్ట్రం లేవనుకోకండి. అందరూ ఎంఆర్ఐ మన దగ్గర కొన్ని గంటల్లో అయిపోతుంది. అక్కడ ఎలక్టివ్ ఎంఆర్ అన్నట్టు అపాయింట్మెంట్ తీసుకుని రోజులు కానీ వారాలు కానీ అవకాశం, అంటే తేడా లేదు. అంటే వాళ్ళని కించపరిచే ప్రయత్నం కాదు. మన దేశం గురించి మాట్లాడుకుంటే సౌకర్యాలు ఏమాత్రం కూడా లోటుపాట్లు కానీ తక్కువ కానీ లేదు. కానీ అందరూ ఒక పాజిటివ్ దృక్పథంతో ఆలోచించాలి. ఎంఆర్ఐ చేయించుకోవడానికి ఈ రోజులు జగిత్యాలలో ఉంది, ఆదిలాబాద్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, లేకపోతే వరంగల్లో 5 మెషిన్లు ఉన్నాయి. మిగతా దేశాల్లో కరీంనగర్లో సరే 10 మెషిన్లు ఉన్నాయి. అంటే ప్రతి దగ్గర అన్ని ఉన్నాయి. అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు ఒక లక్షణం అంటుంటే ముఖ్యంగా చిన్న మాటలో తేడా రాగానే బాగానే ఉందని అనుకోని కాకుండా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి టెస్ట్ చేసుకోవడం అన్నది చాలా ముఖ్యం. ఇది గమనించాలి. ఎందుకు అందరికి తెలిసేది కూడా ఎంత లేటుగా మనం దాన్ని గుర్తిస్తే వైద్యం అంత పొరపాటు అవుతుంది, సరిగదా దాని ఫలితాలు కూడా అంత బాగుంటాయి. అదే కాకుండా ఇక్కడ ఆపరేషన్ అయిపోయింది, బ్రెయిన్ ఆపరేషన్, ఇంకా నా పని అయిపోయింది, లాభం లేదు జీవితం అనుకునే దానికి కూడా కరెక్ట్ కాదు. భారతీయ సంతతి అయి ఉండి కూడా ఒక వ్యక్తి అంత గొప్ప ఉన్నత పదవిని అధిరోహించడం కూడా చాలా గొప్పది. నిన్నే ఒక 3 రోజుల క్రితం ఆయన అధ్యక్షుడిగా అయినప్పుడు చేసినట్టు వీడియో చూస్తే చక్కగా చిరునవ్వుతో ఆ మాట్లాడే తీరు, అసలు అది ఎంతమందికో ముందు బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకోబోయే ప్రతి వ్యక్తి కూడా ఆయన ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోతాడు 53 సంవత్సరాల తర్వాత వయసులో కూడా. ఇంకా మనం అందరం కోరుకోవాల్సింది, నేను కూడా కోరుకుంటాను ఏంటంటే పూర్తి ఆయుష్ ఇచ్చి ఇంకా ఎంతమందికో. ఇంకొక మాట చెప్పాడు ఆయన, ఈ ఆపరేషన్ నుంచి రికవర్ అవుతున్నప్పుడు కొంతమంది పేషెంట్లు 6 వారాలు కూడా తన చేతే ఆపరేషన్ చేయించుకోవాలని వెయిట్ చేశారట. అంటే ఇంకో దగ్గర మేము చేయించుకోమని. అంటే పేషెంట్ల తాలూకా నమ్మకం ఒక ముఖ్యమైన డాక్టర్ మీద కూడా ఇది ఒక తరీక. అలాగే దీనికి ఇప్పుడు ఇంకా మారిపోయింది బ్రెయిన్ ట్యూమర్ తాలూకా వైద్యం. ఇప్పుడు జెనెటిక్ మార్కర్స్ అని వచ్చాయి. అంటే ఎవరికైతే బ్రెయిన్ ట్యూమర్ వస్తే, లేదంటే వాడి కుటుంబ సభ్యులకు కూడా వచ్చే అవకాశం ఉంది. బ్రెయిన్ ట్యూమర్ రాగానే కుటుంబం అంతా కూడా వెలవెల్లాడిపోతారు, ఏమన్నా తర్వాత నాకు వచ్చిందేమో అని. కొంతవరకు నిజం కూడా, కొంతవరకు జెనెటిక్ గా కూడా ఉంది. అదే ఇప్పుడు ఎవరికన్నా కానీ కొన్ని ప్రొఫెషన్స్ ఉన్నారు, ఏదో కెమికల్స్ దగ్గర పని చేస్తున్నారు, చాలా సీరియస్ యాక్సిడెంట్ అయింది, మిగతా అలవాట్లు ఏమన్నా స్మోకింగ్ లాంటిది ఉంది, తల్లిదండ్రులకు ఏదో వచ్చింది, ఇలాంటి వాళ్ళు ఒకసారి ఆ మార్కెట్ చేయించుకోవడం నష్టం లేదు. దాని పేరు ఏంటంటే P53-1 అని, లేకపోతే IHT1 అని, అలాగే 1P19Q అని, ఇలాంటి చాలా మార్కర్స్ హైదరాబాద్ నగరంలో అవైలబుల్ ఉన్నాయి. అది వచ్చే అవకాశం అన్నది, లేకపోతే కీమోథెరపీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, రేడియోథెరపీకి రెస్పాన్స్ ఎలా ఉంటుంది చెప్పేటువంటి ప్రక్రియలు కూడా ఉన్నాయి. కాబట్టి సౌకర్యాలన్నీ, రేడియేషన్ కానీ, కీమోథెరపీ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నవే. చేయాల్సిందల్లా సమయానికి డయాగ్నోజ్ చేయడం, వెరవకుండా భయపడకుండా మీరు నమ్మిన డాక్టర్ మీద పూర్తి నమ్మకం ఇవ్వడం. ఇంకా డాక్టర్ అన్ని ఇంకా ఎక్స్ప్రెషన్లు వేసి మీరు షాపింగ్ చేస్తూ ఉంటే మీకే అయితే 3-4 ఒపీనియన్, ఆయన కూడా 5 ఒపీనియన్ తీసుకున్నాడు, అది మీ హక్కు కాదనడానికి లేదు. ఆ తర్వాత మీరు మీ డాక్టర్ని ఎంచుకొని అక్కడ వైద్యం చేయించుకునే వల్ల మంచి మీకే జరుగుతుంది. ఇంకొక శ్రీనివాస్ ముక్కామల్లాగా అందరూ చిరునవ్వుతో ఉండడానికి అది చాలా దోహదకారి అవుతుందని నా ఆలోచన. సో ఆయనకి సర్జరీ అయినా కూడా తను ఎన్నికైనప్పుడు పేద మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా క్వాలిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారు. కాకుండా అతను చెప్పబోయేది ఏంటంటే వాళ్ళకి ఇది ఉంటుంది, ఏది గవర్నమెంట్ తో, అమెరికన్ గవర్నమెంట్ తో కమ్యూనికేషన్ ఉంటుంది. సో ప్రభుత్వం కూడా, అమెరికా ప్రభుత్వం కూడా ఆరోగ్యానికి సంబంధించి ఫండ్స్ అనేది ఎక్కువ చేయాలి అని కూడా ఆయన వాళ్ళకి రిక్వెస్ట్ చేయబోతున్నాడు. ఈయన పదవికి ఈ కాలం 1 సంవత్సరం పాటు ఉంటుంది. అప్పుడే నెక్స్ట్ ఒక 10 వారంలో ఇంగ్లాండ్ వెళ్తున్నటువంటి పర్యటనకి. అంటే ఇంకా అసలు ఈ మధ్య కాలంలో ఆపరేషన్ అయినటువంటి వ్యక్తుల జుత్తు అదంతా చూస్తుంటే అసలు వ్యక్తులుగా లేనే లేదు. అసలు ఎవరైనా అది చూసి అవునా అని ఆలోచించాల్సినటువంటి గొప్ప. అందుకని నాకు చాలా స్ఫూర్తిప్రదాయంగా అనిపించింది. అమెరికా కాకుండా అందుకని అమెరికన్ సొసైటీ ఏమిటంటే ఇంక్లూజివ్ సొసైటీ, అందరినీ
కలిపి తీసుకెళ్ళిపోవడం. ఓకే. ఇక్కడ ఏదో ఆంధ్రవాడనో లేకపోతే ఇండియనో లేకుండా అది మెచ్చుకోవాల్సింది. చాలా వైవిధ్యం ఉన్న సొసైటీ సమాజం అక్కడ కూడా. అయినా కానీ యూనిటీ ఇన్ డైవర్సిటీ, వైవిధ్యం ఉన్నా కూడా కలుపుకొడుతనం లేకపోతే ఎలాగ యాక్సెప్ట్ చేస్తారండి ఒక భారతీయ సంతతి వాడిని? అందువల్ల ఆ సొసైటీ, ఆ సమాజం, ఆ దేశం తాలూకా ప్రగతి కూడా ఒక కారణం ఇదేనా? ఇలాంటివి మన అందరికీ కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఆలోచించాల్సింది ఒక స్ఫూర్తిదాయకం నాకు అనిపించింది. ఓకే, నిజంగా మన భారతీయులు, మన భారతీయ సంతకు చెందిన వాళ్ళు నిజంగా అక్కడికి వెళ్ళాలి, ఎన్నిక అవ్వడం, సర్వీస్ ఇస్తానని చెప్పడం అండ్ సజ్జనించి కోలుకొని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో అందరికీ సర్వీసెస్ ఇవ్వడం మన అందరికీ కూడా గర్వకారణం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.